డివైన్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ధ్యాన యువ అంటే విద్యార్థులకు, యువతకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని, జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో మనం ఒక అల్టిమేట్ టాపిక్ చెప్పుకోబోతున్నాం. మేల్కో, పారిపోకు. డోంట్ చేస్, డోంట్ ఎస్కేప్, అవేకెన్ అనేటువంటి ఒక అల్టిమేట్ టాపిక్. చాలామంది పారిపోతూ ఉంటారు. మరి మేల్కొంటే పారిపోని అవసరం లేదా? అసలు మేల్కొల్పో అంటే ఏంటి, ఎవరు పారిపోతున్నారు, ఎందుకు పారిపోతున్నారు అనేటువంటి అద్భుతమైన విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు మన పిరమిడ్ యంగ్ మాస్టర్, ధ్యాన ఉస్మానియా ఫౌండేషన్ యొక్క కీ మెంబర్, ప్లస్ తను ప్రొఫెషనల్గా ఒక అద్భుతమైన యాంకర్ అండ్ స్పీకర్. అద్భుతమైన ఆధ్యాత్మిక విషయాలు చెప్తూ ఉంటారు యూత్ అందరికీ. సో వారే చిరు మాస్టర్. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సీరు. నమస్కారం సార్. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వెల్కమ్. సో వండర్ఫుల్ టైటిల్ ఉంది, మేల్కో పారిపోకు. అసలు ఎవరు మేల్కోవాలి, అసలు పారిపోయేది ఎవరు, ఎవరు పారిపోతున్నారు, ఎటు పారిపోతున్నారు? సార్, ప్రజెంట్ సిచ్యువేషన్లో కనుక చూసుకున్నట్లయితే ఈ సమాజంలో మొత్తం కూడా ఒక చిన్న పిల్లగాడి నుండి ప్రారంభం మొదలుకొని వృద్ధుని వరకు, చిన్న పిల్లగాడి నుంచి మొదలుకొని వృద్ధుని వరకు వాళ్ళ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉంటూనే ఉంటాయి. సో ఆ సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, దాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక, దాని యొక్క మూలాలు తెలియక ప్రతిరోజు పారిపోతూనే ఉంటారు. ఒక బిజినెస్ స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి ఆ బిజినెస్ సక్సెస్ కాలేకపోవడంతో నిరంతరమైనటువంటి ఘర్షణతో ప్రతిరోజు బాధపడుతూ ఎట్లా అని చెప్పేసి ఒక బిజినెస్ స్టార్ట్అప్ చేసేటువంటి వ్యక్తి పారిపోతూనే ఉంటాడు. అదేవిధంగా ఒక ఆస్పిరెంట్, ఒక ఎడ్యుకేషన్ అయిపోయినటువంటి వ్యక్తి జాబ్ గురించి ప్రయత్నం చేసే క్రమంలో జాబ్ సాధించినటువంటి తరుణంలో ఎట్లా అచీవ్ చేయాలన్నటువంటి క్రమంలో అది రాలేకపోయే తరుణంలో ప్రతిరోజు ఆ బాధలతోని బాధపడుతూ ఉండే, అంటే ఆ పరిష్కారం దొరకక ప్రతిరోజు పారిపోతూనే ఉంటారు. తన నుండి తనే పారిపోతూ ఉంటారు. సో ఇట్లా ప్రతి వాళ్ళ జీవితంలో ఇద్దరు వ్యక్తులు, అంటే అమ్మాయి అబ్బాయి ఎన్నో ఆశలు పెట్టుకొని పెళ్లి చేసుకుంటారు సార్. ఎన్నో ఆశలు పెట్టుకొని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా, సో ఆఫ్టర్ మ్యారేజ్ వీళ్ళకు నవేడేస్ ఎక్కువ జరుగుతున్నాయి ఏంటంటే డివోర్స్లు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో సంతోషం యొక్క మూలాలు తెలియకుండా ఇట్లా డివోర్స్ కావడం, అంటే సంతోషానికి మూలాలు తెలియకపోవడం, సక్సెస్కు మూలాలు తెలియకపోవడం, ఇట్లా ప్రతి దాంట్లో కూడా. ఇంకా మెయిన్ ఏంటంటే సార్, సమాజంలో ప్రస్తుతం ఎదుర్కొన్నటువంటి సమస్య ఆరోగ్యం. సో ఎవరికి అయినా కానీ అంతంత స్థాయిలో వాళ్ళ స్థాయిలో రకరకాలైనటువంటి డిసీజులు వస్తూనే ఉంటాయి. సో ఆరోగ్యం పట్ల అవేర్నెస్ లేకుండా, ఆరోగ్యాన్ని సంపాదించుకోకుండా అనారోగ్యంతో బాధపడడం కూడా ఒక రకమైనటువంటి ఈ పారిపోవడం. అంటే ఎందుకు అంటే ఆరోగ్యం యొక్క మూలాల వైపుకు, ఆరోగ్యం వెల్త్ వైపుకు వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయకుండా అనారోగ్యం వైపుకు వెళ్ళడం ఒక రకమైనటువంటి పారిపోవడం. ఏం కావాలో దాన్ని సాధించకుండా దూరంగా వెళ్ళిపోవడం, అంటే వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలకు మూలం తెలియకుండా దూరంగా వెళ్ళిపోవడమే పారిపోవడం అంటున్నాం. పారిపోవడం. వావ్. మరి ఇప్పుడు మేల్కోవడం ఎలా? సో సార్, ఇప్పుడు ఈ విధంగా అన్ని రకాలైనటువంటి సమస్యలతో స్ట్రగుల్ అవుతూ ఉండడం అనేది వన్ టైప్ ఆఫ్ ఎస్కేపిజం మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏ విధంగా మేల్కోవాలి అని అంటే, రూట్ తెలవాలి. దేని నుంచి మనం స్ట్రగుల్ అవుతున్నాం, అసలు ఎందుకు బాధపడుతున్నాం, ఈ రోజు ఈ సిచ్యువేషన్ మనకు వచ్చిన దానికి అసలు మూలం ఏంటి, పాస్ట్లో ఏం జరిగిందని చెప్పేసి అని ఒకసారి కనుక ఆలోచించుకున్నట్లయితే, ప్రతి వ్యక్తి వాళ్ళ జీవితంలో కొన్ని క్వాలిటీస్ ఉంటాయి సార్. అంటే మనం ఒక వ్యక్తి పారిపోతున్నాడు, ఒక దొంగ పారిపోతున్నాడు అంటే అర్థం ఏంటి అని అంటే, వెనక పోలీసు వస్తున్నాడు అని అర్థం, ఎవరో తరుముతున్నారు అని అర్థం. ఒక వ్యక్తి పారిపోతున్నారంటే, మనము ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉండి ఆనందంగా ఉండలేకపోతున్నాం అంటే అంతర్గతంగా మనల్ని కొన్ని శత్రువులు వెంటాడుతున్నాయని అర్థం సార్. లోపల తరుముతున్నారు. అంటే ఇక్కడ ఒక అల్టిమేట్ పాయింట్ చెప్పడం జరిగింది. ఏ సమస్యలు ఎదుర్కొంటున్నామంటేనే పారిపోతున్నట్టు. వా, అంటే ఎవరో తరుముతున్నారు, ఎవరో మనల్ని ప్రతిరోజు ఉదయం లేచి నుంచి మొదలుకొని రాత్రి పడుకునే రకరకాలైనటువంటి ఎన్నో ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. అంటే కమ్ టు పాయింట్,
ఈ తరిమే వాళ్ళు ఎవరు అంటే ఫస్ట్ మనల్ని జీసస్ క్రైస్ట్ అంటాడు. ఫస్ట్ మనం పారిపోకు మేల్కో 1లో మనం ఫస్ట్ చెప్తున్నాం. ఫస్ట్ నిన్ను వెంటాడే ఆ శత్రువుల్ని ఫస్ట్ చంపేసాయని చెప్పేసి అంటాడు. ఆ శత్రువులు ఏంటంటే మనము భయం అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ భయము, లేజినెస్ సోమరితనము, అండ్ కంపారిజన్, గిల్టీనెస్, అండ్ యాక్టివ్, నెక్స్ట్ ఇట్లా మన కొన్ని క్వాలిటీస్ అన్ని మనం చెప్పుకోవచ్చు సార్. ప్రాక్టీస్ లేకపోవడం అంటే ఇవి మన జీవితంలో ఎట్లా అప్లికేబుల్ అవుతాయి అని అంటే, సో నిరంతరం భయపడుతూ ఉండే అటువంటి వ్యక్తి ఏ పని చేయలేడు. సో ఫిజికల్గా భౌతికంగా బ్రతికి ఉన్నప్పటికీ కూడా లోపల భయంతో గనక ఉన్నట్లయితే జీవోత్సవం అంటే భయంతో బ్రతికే వ్యక్తులు మనం ఎట్లా కన్సిడర్ చేస్తున్నారు అంటే జీవోత్సవాలు అంటారు. ఎందుకు అంటే భయం గనక నిరంతరమైనటువంటి భయం ఎప్పుడు గనక ఉంటుందో వాళ్ళ మైండ్ చక్కగా పనిచేయదు. మైండ్ చక్కగా పనిచేయకపోతే బ్లడ్ ప్రెషర్ అండ్ ప్రతి దానికి కూడా ఒకదానికి కూడా కోఇన్సిడెన్స్గా వాళ్ళ శరీరం ఇది మన ఎఫెక్ట్ అవుతూనే ఉంటుంది. సో ఏదో సాధించడం గురించి పక్కన పెట్టండి, అసలు ఉన్న స్థితే ప్రాపర్గా ఉండదు. సో భయం అనేది అన్నిటికంటే పెద్ద శత్రువు ప్రతి ఒక్క వ్యక్తి అందరి జీవితాలలో. అది ఎవరికైనా, అది చిన్న పిల్లగాడికైనా, ఒక బిజినెస్ మ్యాన్కైనా, హోమ్ మేకర్కైనా, ఇంట్లో ఉండేటువంటి ఎవరికైనా, అమ్మ నాన్నలకు ఎవరికైనా కానీ నిర్భయంగా బతకాలనేదే మనం చెప్పేటువంటి ఈ మ్యాటర్ అన్నట్టు. మేలుకోవాలంటే నిర్భయంగా ఉండాలి. ఫస్ట్ మేలుకోవాలి అని అంటే నువ్వు ఏం సాధించాలనేది అది మీ ఇష్టం. ఓకే. సో నిర్భయంగా ఉండడమే ఫస్ట్ సక్సెస్ అని మనం చెప్పాలి. ఫస్ట్ మేల్కొల్పు, ఫస్ట్ సక్సెస్ అనేది మన సక్సెస్ ఎప్పుడు కూడా మనం బయట చూస్తుంటాం. బయట లేనే లేదు ఫస్ట్ సక్సెస్ అనేది, అసలు బయట లేనే లేదు. ఫస్ట్ ఇంటర్నల్ సక్సెస్ కావాలి. మనం ఇంటర్నల్ ఎప్పుడైతే లిబరేషన్ వస్తుందో అప్పుడు నువ్వు ఫస్ట్ సక్సెస్ అయినట్టే. ఆ తర్వాత నువ్వు ఏం చేసినా కానీ అది సక్సెస్ వచ్చినా ఫెయిల్ వచ్చినా కానీ దాన్ని నువ్వు హ్యాపీగా అగ్రీ చేస్తావు. అదొక రకమైనటువంటి మనకు బ్లిస్ ఇస్తుంది. సో 1 by 1 మనం మూవ్ ఆన్ అవుతూ ఉంటాం. మూలం మొత్తం ఎక్కడున్నది అని అంటే నో భయం, నిర్భయత్వమే నిజమైనటువంటి ఫస్ట్ సక్సెస్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ నెంబర్ 2 లేజినెస్. సో సార్ దీంట్లో మనము 2 ఉంటాయి. మనసుకేమో అన్ని చేయాలని ఉంటుంది సార్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి ఐఏఎస్ రీచ్ చేసిన తర్వాత స్టేజ్ పైన మాట్లాడుతూ ఉంటా అంటే సో అందరికీ చాలామంది స్టూడెంట్స్కి ఇన్స్పిరేషన్ అవుతారు, చేయాలని అందరూ కూడా చేయాలని అనుకుంటారు. సో మనస్సు రీత్యా వాళ్ళ మైండ్ రీత్యా అందరికీ సాధించాలని ఉన్నప్పటికీ కూడా కమ్ టు రియాలిటీ ఫిజికల్ వరల్డ్లో కనుక వచ్చి చూస్తే వాళ్ళ టైం టేబుల్ అయినా కానీ వాళ్ళ బాడీ అయినా వాళ్ళ మైండ్ అనేది సహకరించదు. వాళ్ళ లెవెల్స్ని బట్టి వాళ్ళ యాక్టివ్నెస్ని బట్టి. ఇప్పుడు మనం ఏం అంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా సార్. అందరికీ జిమ్కు పోవాలని ఉంటుంది, జిమ్కు పోయి వర్కౌట్ చేయాలని ఉంటుంది. సో 5 o'clock లేచి జిమ్కు పోయే వాళ్ళు ఎంతమంది అంటే వాళ్ళకు కూడా పోవాలని ఉంటుంది కానీ సహకరించదు అన్నట్టు. యాక్టివ్నెస్ కావాలి. లేజినెస్ ఎప్పుడైతే వదిలిపెడతామో సెకండ్ సక్సెస్ అని మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే లేజినెస్ ఉంది అంటే పారిపోతున్నావు, దాని యాక్టివ్నెస్ పెంచుకుంటే మేల్కొన్నట్టు, అది మరొక విజయమే. సెకండ్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. సక్సెస్ అనేటి బయట ఎక్కడ లేవు, వాటి యొక్క మూలాలు మొత్తం మన లోపల దాగి ఉన్నవి. అది ఒకటి భయాన్ని నిర్భయంగా మార్చాలి అండ్ నెక్స్ట్ లేజినెస్ని యాక్టివ్గా చేయాలి. అన్ని మొక్కలు ఎదుగుతున్నాయి సార్, అన్ని మొక్కలు చక్కగా వృద్ధి చెందుతున్నాయి ప్లాంట్స్. కానీ ఒక ప్లాంట్ మాత్రం ముందు గ్రో అప్ కావట్లేదు, ఏదో అడ్డు, దానికి ఒక షీట్ అడ్డు ఉంది. సో రిమూవ్ ద షీట్, సేమ్ యాజ్ వెల్ యాజ్ ఆ ప్లాంట్ కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ లేజినెస్ అనే ఒక షీట్ని కనుక తీసి పక్కన పెట్టి క్రమక్రమంగా కానీ రోజు కొంచెం యాక్టివ్ అయితే మన లక్ష్యాల వైపుకు నాట్ ఓన్లీ జిమ్, నాట్ ఓన్లీ ఎవ్రీథింగ్, ఏదైనా కానీ జాబ్, బిజినెస్ ఏదైనా కానీ ఇన్నర్ యాక్టివ్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక యోగీశ్వరుడు ఒక మాట చెప్తాడు, ఈ శరీరం పడిపోయేంత వరకు ఎప్పుడు కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండు అని చెప్తున్నాడు. అదే నిజమైనటువంటి ఆస్తి అని చెప్తున్నాడు. ఇంకొకటి, ఒక విద్యా ప్రకాశానంద స్వామి ఆశ్రమం అని చెప్పేసి శ్రీకాళహస్తిలో ఉంటుంది సార్. ఆ శ్రీకాళహస్తిలో సో ఎంట్రన్స్ ఆశ్రమం యొక్క ముఖద్వారంలో ఆశ్రమం యొక్క పేరు గొప్పగా రాయొచ్చు అండ్ నెక్స్ట్ ఇంకొక గురువు పేరు ఇంకా గొప్పగా రాయొచ్చు. కానీ అక్కడ ఏం రాసి ఉంటుంది చెప్పన్నా సార్, వెల్కమ్ లో బీ ఫియర్లెస్ అని ఉంటుంది. ఆశ్రమం పేరు కానీ ఏది లేదు. ఎందుకు పేరు తెలుస్తుంది కదా, అక్కడ ఆశ్రమం అని తెలిసింది అవసరం లేదు. కానీ ఆశ్రమం మొత్తం కన్వే చేయాల్సినటువంటి మన యొక్క భగవద్గీత జ్ఞానమైనా కానీ వేదాల జ్ఞానమైనా కానీ ఏం చెప్తుంది అనేది ఒక చిన్న వర్డ్లో చెప్పేసిండు. బీ ఫియర్లెస్ అని రాసి పెట్టిండు అక్కడ. నువ్వు ధైర్యంగా బ్రతకడమే గొప్ప వరం అని చెప్పేసి అని మనకు చెప్తున్నారు. సో దట్ ఈస్ ద సక్సెస్ అని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇంకొకటి రెగ్యులర్ ప్రాక్టీస్. సో మనకు ఎన్నో సాధించాలని అవి ఉంటాయంటే ప్రాక్టీస్ చేయరు.
ప్రాక్టీస్ చేయరు. షావులిన్ మాంగ్స్ని కనుక మనం ఒకసారి కనుక అబ్జర్వ్ చేస్తే ఒక వ్యక్తి ఒక 50 మందిని అయినా కొట్టగలుగుతాడు ఈజీగా అతనికి ఉన్నటువంటి మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్తోని. సో కొట్టడం అనేది కామన్ థింగ్. ఇక్కడ కొట్టడం వెనుక ఏం దాగి ఉన్నది అంటే 24 గంటల ప్రాక్టీస్ ఉన్నది వాళ్ళకు. వాళ్ళ జీవితమే ప్రాక్టీస్. మార్షల్ ఆర్ట్స్ మనం చూస్తుంటాం షావులిన్ మాంగ్స్ ఎట్లా ప్రాక్టీస్ చేస్తారు అని అంటే, సో బండలు వలిగిపోతే ఇంకా ఏదైనా కానీ వాళ్ళని ఏమి అటాక్ చేయలేవు. సో బిహైండ్ ఆఫ్ ఏమున్నది అంటే ప్రాక్టీస్. సో అంత ప్రాక్టీస్లో మనకేం అవసరం లేదు, రెగ్యులర్ ప్రాక్టీస్. మీరేం కావాలనుకుంటున్నారో, మీరేం సాధించాలనుకుంటున్నారో, మీ రిలేషన్షిప్స్ ఎట్లుండాలనుకుంటున్నారో కొంచెం మంచిగా నీకు నచ్చిన విధంగా రెగ్యులర్ ప్రాక్టీసెస్ అనేది చాలా అవసరము. అంటే నీకు కావాలనుకున్న దానికి ఏమి ప్రాక్టీస్ చేయాలో అది చేయాలి. రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా చేయనప్పుడు ఏ విజయం రాదు. ఇప్పుడు మన ఇతను చెప్తాడు కదా బ్రూస్లీ. అవును, నాకు 100 టెక్నిక్స్ ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళతో నాకే భయం లేదు, కానీ ఒకే ప్రాక్టీస్ని 100 సార్లు ప్రాక్టీస్ చేసిన వాళ్ళతో నాకు పెద్ద భయం ఉంటుంది. వాడు మాస్టర్ అయిపోతాడు దాంట్లో. అదే సార్, 1000 పంచులు తెలిసిన వాళ్ళతో నాకు పెద్ద భయం లేదు, కానీ ఒకటే పంచుని 1000 సార్లు కనుక ప్రాక్టీస్ చేస్తాడో ఆ పంచులో అంత పవర్ ఉంటుంది అని చెప్పేసి నేను దానికి భయపడతా అని చెప్పేసి. అంటే రెగ్యులర్ ప్రాక్టీస్ కి అంత పవర్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా సూత్రాలు. నెక్స్ట్ కంపారిజన్ అంటే ఏం చేస్తారు అని అంటే, వీళ్ళు ప్రాక్టీస్ చేయరు అండ్ సీరియస్గా డిసిజన్ టేకింగ్ చేయరు. అండ్ కంపారిజన్స్, వాళ్ళకి అది వచ్చింది, వీళ్ళకి ఇది వచ్చింది, వీళ్ళకి ఇంత డబ్బులు ఉన్నాయి, వీళ్ళకి ఇంత అది ఉన్నది అని చెప్పేసి అని ఈ కంపారిజన్లోనే బ్రతుకుతూ అంటారు. వాస్తవానికి నో కంపారిజన్ హియర్. అంటే ఈ కంపారిజన్ చేయడం అంటే పారిపోవడమే. ఓకే, మనతో మనం ఎక్కడ ఉంటున్నాం సార్? ఇక్కడ ఇప్పుడు మనతో మనం ఉండట్లేదు, కంపారిజన్ చేస్తున్నట్టు వేరేటోళ్ళ వ్యక్తి దగ్గర పోయి మనం కంపారిజన్ చేస్తున్నాం. నీ దగ్గర నువ్వు లేవు, నీ దగ్గర నుంచి పారిపోతున్నాం. సో ఈ కంపారిజన్ పక్కన పెట్టేసాలి. కంపారిజన్ అంటే ఇప్పుడు సార్ మనము ఎప్పుడు కూడా మనం తక్కువ అనుకుంటున్నారు, అంటే ఎదిగిన వాళ్ళే గొప్ప వాళ్ళు, దాన్ని చూస్తున్న వాళ్ళు తక్కువ అని అనుకుంటున్నారు. ఒక చిన్న స్టోరీ చెప్తా. సో ఒక ఫ్లవర్ గార్డెన్ ఉంటుంది సార్, ఒక పెద్ద ఫ్లవర్ గార్డెన్ ఉంటుంది. అందులో జాస్మిన్స్ ఉంటాయి, రోజులు ఉంటాయి, సన్ఫ్లవర్స్ ఉంటాయి, ఆల్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి. అక్కడికి పోయి చూసిన తర్వాత ఏ ఫ్లవర్ గొప్పది అని చెప్పేసి అని అడిగితే ఏ ఫ్లవర్ గొప్పది అంటాం సార్? దేనికి అదే గొప్పది, దేని ఫ్రాగ్రెన్స్ దాందే, దేని గొప్పతనం దాందే, దేని ఫ్లేవర్ దాందే, దేని స్మెల్ దాందే. ప్రతి పువ్వు అక్కడ అందమైనదే, ప్రతి పువ్వు గొప్పదే. సో 5 ఫింగర్స్ ఉన్నాయి, ఏ ఫింగర్ గొప్పది? ఇందులో అన్ని గొప్పవి, అన్ని ఇంపార్టెంట్. ఇది పెద్దగా ఉంది కదా, దీనికేం ప్రియారిటీ? సో ఇది చిన్నగా ఉన్నది కదా, ఇది అన్నిటికంటే తక్కువ కావచ్చు అని మనం అనుకుంటామా? సో ఆల్ ఆర్ ఈక్వల్. ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ పర్సెప్షన్లో చాలా గొప్ప వాళ్ళే. మనం ఏం చేస్తున్నామంటే పారిపోతున్నాం. దేని ద్వారా? కంపారిజన్ అనే ఒక వర్డ్తో పారిపోతున్నాం. ఎక్కడి నుండి పారిపోతాం? మన నుంచి మనం పారిపోయి, అంటే మన ఉనికి నుంచి మనం పారిపోయి వేరేటోళ్ళు గొప్ప అని చెప్పేసి అని వాళ్ళని పొగుడుకుంటూ వాళ్ళని చేసుకుంటూ మన యొక్క ఉనికిని మనమే భస్మాసురులాగా మనమే హతమవుతున్నాం. ఆ హీరో గ్రేటు, ఆ క్రికెటర్ గ్రేటు, మా హీరోనే గ్రేటు, మా నాయకుడే గ్రేట్ అని పారిపోతున్నారు వాళ్ళ నుంచి వాళ్ళు. ప్రతి యువత ఒక క్రికెటర్ అని, ఒక హీరో అని, ఒక ఫిలిం స్టార్ అని, లేకపోతే ఒక నాయకుడు అని, లేదంటే ఒక ఆర్గనైజేషన్ అని, అంటే వాళ్ళ నుంచి వాళ్ళే పారిపోతున్నారు. ఓఫో, ఇట్లా ఈ మూలాలు సార్. మనం వీటిని గనక రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఇవి మన నుంచి గనక ఆలోచించుకొని గనక పక్కన పెట్టి మన పైన గనక మనం ఫోకస్ చేసుకున్నట్లయితే ఈ పారిపోయేటువంటి ఇవన్నీ కూడా పక్కన పోయి మేలుకుంటాం. భయం పోతుంది, కంపారిజన్ పోతుంది, రెగ్యులర్ ప్రాక్టీస్. ఇంకో మెయిన్ ఏంటంటే సార్ గిల్టీనెస్, ఏదో తప్పు చేసిన గిల్టీనెస్. సో ఎవ్రీ మేనిఫెస్టేషన్, ఈ రోజు మనం చూస్తున్నటువంటి మేనిఫెస్టేషన్స్ అన్ని గ్రేట్ మేనిఫెస్టేషన్స్ అన్ని సింగిల్ అటెంప్ట్తోనే రాలేదు. ఎన్నో అటెంప్ట్స్ జరిగి ఉంటాయి. ప్రతి తప్పు నుంచి కూడా సంథింగ్ హీ వాజ్ లెర్న్. కాబట్టి మనం ఏదో చిన్న మిస్టేక్ కాగానే గిల్టీనెస్తో అయ్యో నేను తప్పు చేశాను, గిల్టీనెస్ అనేది నీ శక్తిని మొత్తం నిర్వీర్యం చేసేస్తుంది. అప్పటిదాకా కొంత మిగిలి ఉంది కూడా అంత నిర్వీర్యం చేసేస్తుంది, మొత్తం నిర్వీర్యం చేసేస్తుంది. గిల్టీనెస్ ఎవరికి ఉండవద్దు. అంటే గిల్ట్ ఫీలింగ్ ఉండడం అనేది తన నుండి తను పారిపోయే నేచరే.
ఒక ఫీల్ రాదు కదా సార్, జీల్ ఉండాలి, జీల్ ఉండాలి, గిల్ట్ ఉండద్దు. అది సో గిల్ట్ ఉంటే ఏమవుతుంది అని అంటే నేను ఇంత అయ్యో నేను తప్పు చేశాను అదే అని చెప్పేసి ప్రతిరోజు కూడా నీ టైం మొత్తం వేస్ట్ అవ్వకుంటూ నీకు నీ లక్ష్యం వైపు కన్నా లేకుంటే నీ హెల్త్ వైపు కన్నా ఏదైనా కానీ ఒక 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 జీల్తోని ఒక విల్ పవర్ నీకు అనేది యాక్టివేట్ అనేది కాదు. అస్సలకే మనకు గిల్ట్ ఫీల్ అనేది ఉండదు. ఈ క్వాలిటీస్ అన్నీ కూడా పారిపోయే తత్వానికి సూచికలు. ఓకే, ఇప్పుడు మేల్కోవాలంటే వాటిని నెక్స్ట్ సైడ్కి తీసుకెళ్ళాలి, కన్వర్షన్ చేయాలి. నీకు భయం ఉందా, నువ్వు ధైర్యంగా మారు. నీకు లేజినెస్ ఉందా, నువ్వు యాక్టివ్గా మారు. నీకు గిల్టీనెస్ ఉందా, నీకు నువ్వే అప్రిషియేషన్ చేసుకో. నేను గిల్ట్ ఫీల్ ఎందుకు వస్తుంది, నాకు గిల్ట్ ఫీల్ రాకముందు అసలు నేను ఏం పని చేయకుండా కానీ ఒక పని చేసినా కదా, సో ఒక పని చేసిన తప్పైంది, నో ప్రాబ్లం, దీని నుంచి నెక్స్ట్ టైం రాకుండా నీకు నువ్వే స్ఫూర్తిని పొందు. అండ్ నెక్స్ట్ ఈ రోజు నేను ఏం లేదు, ఒక ఆశయం మాత్రం ఉన్నది, ఈ రోజు ఒక అడిగేసేస్తా, రేపు ఇంకొక అడిగేసేస్తా. ఇట్లా రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది వీటన్నిటిని కూడా నువ్వు ఆపోజిట్గా మంచి క్వాలిటీస్ని కనుక నీ లోపలికి నీ కాన్సన్ట్రేషన్ నీ దృష్టిని మొత్తం నీ మీద పెట్టుకొని ఇవి కనుక ప్రాక్టీస్ చేస్తూ 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 ఉంటా అంటే ఈ రోజు ఒక్క అడిగే, రేపు 2 అడుగులే, కానీ ఒక సంవత్సరం తర్వాత వెనుక తిరిగి చూస్తే కొన్ని కిలోమీటర్ల దూరం నువ్వు ప్రయాణించి ఉంటూ ఉంటావు. అది నీ లక్ష్యం వైపుకైనా, నీ కెరియర్ అయినా, నీ కెరియర్ బిల్డింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, అది మనకి మీకు తెలిసి ఉంటుంది. ఆల్రెడీ ఇప్పటికే చాలా మార్గం నడిచి ఉంటారు, అద్భుతమైన విజయాలు కూడా ఉండి ఉంటాయి. ఎక్కడో 1, 2 జరిగిన దాంతో వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు సార్. ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ ఇంకో ప్రశ్న అడుగుదాం. ఇప్పుడు ఫస్టే ఫియర్ అనే వాళ్ళు కొంతమంది ఫియర్ ఉంటారు, తర్వాత ధైర్యంగా మారుతారు, తర్వాత యాక్టివ్గా మారుతారు, తర్వాత రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తారు, మళ్ళీ ఒక అటెంప్ట్ చేస్తారు, మళ్ళీ ఒక అటెంప్ట్ సక్సెస్, 2 అటెంప్ట్లు సక్సెస్, 3వ అటెంప్ట్ ఫెయిల్యూర్ వచ్చిందనుకో, అంతకుముందు ఉన్నది కూడా లేనంత లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకని సార్? ఎప్పటికీ కూడా సార్, అంటే దీన్ని ఒక గ్రేట్ వర్డ్ ఉంటుంది దీనికి, నేను చెప్తా. ఎప్పటి వరకైనా మన మీద మనకు ఒకటి ఉండాలి. ఏంటంటే సరే దాని పేరు మనం చెప్పుకోవాల్సిన ఏంటంటే ఆత్మవిశ్వాసం అని చెప్తాం మనం. అది ఆత్మవిశ్వాసం అంటాం. బేసికల్లీ ఈ ఆత్మవిశ్వాసం అంటే అందరు ఏమేం చేస్తారు అంటే విశ్వాసం, నమ్మకం. సమాజంలో అంటే అందరు ఏం చేస్తారు అంటే దేవుని మీద విశ్వాసం, అంటే విశ్వాసాలు 4 రకాలని చెప్పుకోవచ్చు సార్ మనం. ఓకే, ఒకటేమో దేవుని మీద విశ్వాసం, 2 అమ్మ నాన్నల మీద విశ్వాసం, 3 గురువుల మీద విశ్వాసం, అండ్ నెక్స్ట్ 4 సొసైటీ మీద, ఫ్రెండ్స్ అంటే వాడేదో చేస్తారు నాకు వీళ్ళు ఏదో చేస్తారు, ఇట్లా ఒక 4 టైప్స్ ఆఫ్ డిపెండెడ్ నమ్మకాలు మనం చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు వీటన్నిటికీ మూలము ఎప్పుడు జారిపోకుండా ఉండాలంటే ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసంలో 4 రకాలు. అందరి మీద విశ్వాసం అంటే తల్లిదండ్రుల మీద, గురువుల మీద, ఫ్రెండ్స్ మీద, ఈ విశ్వాసాలు ఏవి కూడా పనిచేయవు. ఫస్ట్ దేవుని మీద విశ్వాసం పెట్టుకొని మన వాళ్ళు అందరూ పనిచేస్తూ ఉంటారు. సో ఆ దేవుని మీద కూడా విశ్వాసాన్ని కూడా విడ్రా చేసేసుకొని, అంటే ఏ విశ్వాసం పనిచేస్తుంది అని అంటే ఆత్మవిశ్వాసం, నీ మీద నీకు విశ్వాసం మాత్రమే పనిచేస్తుంది. ఏ విశ్వాసాలు కూడా ఇక్కడిక్కడ పనిచేయవు. సో దైవం కూడా దైవం తను తాను నీకు సమర్పించుకున్నాడు. అది ప్రత్యేకంగా నీకు దేవుని మీద విశ్వాసం పెట్టినటువంటి అవసరం ఏం లేదు. తనను తాను నీకు సమర్పించుకున్నాడు నీ జన్మ రూపంలో. అట్లనే అమ్మ నాన్నలు వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎట్లాగో నీకు ఉంటూ ఉంటాయి, ఫ్రెండ్స్, ఎవ్రీథింగ్. అంటే మన మీద నీ మీద నువ్వు విశ్వాసాన్ని పెట్టుకో, నువ్వు ఎవరి మీదనైనా విశ్వాసం పెట్టుకో. అంటే తన మీద తనకు విశ్వాసం ఉన్న వాళ్ళే మిగతా వాళ్ళ విశ్వాసాన్ని పొందగలుగుతారు. నీ మీద నువ్వు విశ్వాసం పెట్టుకొని ఇంకెవరి మీదైనా పెట్టుకో, కానీ నీ మీద నువ్వు పెట్టుకోకుండా ఇంకెవరి మీద పెట్టుకున్నా కానీ అక్కడ నువ్వు ముందుకు పోలేవు. అందుకనే జీసస్ క్రైస్ట్ అంటాడు, ఆవగింజంత నమ్మకం ఉన్నా, అంటే నీ మీద నీకు ఆవగింజంత నమ్మకం ఉన్నా కానీ సముద్రాన్ని సైతం లంఘించవచ్చు అని చెప్తూ ఉంటాడు. సో మన మీద మనకు ఆవగింజంత నమ్మకమే ఎంతో స్ఫూర్తిని నింపుతుంది, లోపల నుంచి వెళ్ళి మనకు ధైర్యాన్ని వచ్చేస్తూ ఉంటుంది. అంటే సార్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే మన మీద మనకు నమ్మకం ఉండి ఆత్మవిశ్వాసం కనుకుంటే ఒక స్ట్రగుల్స్ లైఫ్ నుంచి వెళ్ళి ఏం సాధించవచ్చు అని ఒక చిన్న స్టోరీ మీకు చెప్తా సార్. మహారాష్ట్రలో ఒక ఉమెన్ ఉంటారు, ఒక లేడీస్. సో ఒక ఫ్యామిలీకి చెందినటువంటి ఒక లేడీస్ ఏమవుతుంది అంటే షీ వాజ్ ప్రెగ్నెన్సీ. అంటే ఆమె ఏం చేస్తుంది అంటే, వాళ్ళు ఏం వర్క్ చేస్తారు అంటే ఈ పిడకలు ఉంటాయి కదా సార్, ఒకప్పుడు అంటే ఇన్ ది 1948, ఈ గ్యాస్ రాకముందు 1948 ఆ టైంలో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి విలేజ్ పీపుల్ ఏం చేస్తారు అంటే గోవులు ఎక్కువ ఉంటాయి కదా సార్, ఆవులు ఎక్కువ ఉంటాయి కదా సార్, ఆ పిడకలను సో వేరే ఊరికి పంపించడం, ఇట్లా
చాలా పిడకలు తయారు చేసేసి ఇట్లా అమ్ముతూ ఉంటా అంటారు అన్నట్టు. సో అమ్మే క్రమంలో ఏమవుతుంది అంటే ఈ పిడకలన్నిటినీ కూడా తీసుకుపోయేటువంటి వ్యక్తి వీళ్ళని మోసం చేస్తూ ఉంటా అంటాడు. ఆ ఊరి గ్రామ సర్పంచి వీళ్ళని మోసం, తక్కువ డబ్బులు ఇవ్వడం అదే చేస్తూ ఉంటా అంటారు. సో ఇట్లా ఎందుకు చేస్తున్నాం మమ్మల్ని మోసం చేశా అని ఒక అమ్మాయి అడుగుతుంది అన్నట్టు. అడిగితే సో నువ్వే నన్ను ఇట్లా అడుగుతావా అని చెప్పేసి అని ఈమెను ఎట్లనైనా కానీ తగ్గించాలి, ఈమెను ఎట్లయినా మాట్లాడించకుండా చూడాలని చెప్పేసి ఏం చేస్తారు అని అంటే ఆ వ్యక్తి వాళ్ళ హస్బెండ్కి ఏం చెప్తాడు అని అంటే తను ఆల్రెడీ ప్రెగ్నెన్సీతో ఉంటుంది అన్నట్టు. ప్రెగ్నెన్సీతో ఉన్న తర్వాత ఈమె ఇట్లా మాట్లాడదు, ఈమె సొసైటీలోకి రావద్దని చెప్పేసి అని ఏం చెప్తాడు అంటే వాళ్ళ హస్బెండ్ని పిలుచుకొని నీ వైఫ్ క్యారీ చేస్తున్నటువంటి అది కన్సీవ్కు కారణం నువ్వు కాదు నేను కారణం అని చెప్పేసి అని ఒక రూమర్ చెప్తాడు. సో ఇది తనను నిజంగానే అనుకొని చెప్పేసి వాళ్ళ భర్త ఆమెను కొట్టి ఒక పశువుల వాళ్ళకు ఉన్నటువంటి ఆ పశువుల అది దొడ్డిలో పడేస్తాడు అన్నట్టు. పడేసి నువ్వు చచ్చిపో అని చెప్పేసి అని పశువుల దొడ్డిలో పడేస్తాడు అన్నట్టు. ఆమె ప్రెగ్నెన్సీ 9 months ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి ఆమెను అందులో పడేసిన తర్వాత సో రాత్రంతా అవి తొక్కుతూ ఉంటా అంటే ఒక ఆవచ్చి తనను కాపాడుతూ ఉంటా అంటది అన్నట్టు. ఫైనల్లీ షీ వాజ్ డెలివరీ అన్నట్టు. డెలివరీ అయిపోతుంది. డెలివరీ అయిపోయిన తర్వాత ఆ పాపను పట్టుకుంటుంది. సో ఇక వాళ్ళ భర్త దగ్గరికి పోలేదు, ఎందుకంటే వాళ్ళ భర్త చంపాలనే ప్రయత్నం చేస్తాడు అన్నట్టు. కొంచెం ఇక ఎట్లనైనా బ్రతికించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు పోతూ ఉంటాడు. ముందుకు పోతున్న తర్వాత ఆ బిడ్డను కన్న తర్వాత ఆ పేగు ఉంటుంది కదా సార్, కన్న తల్లికున్న బిడ్డకు ఒక పేగు ఉంటుంది, అది కట్టు కాకపోతే ఏం చేయాలని చెప్పేసి అని ఇట్లా ఒక స్టోన్ పైన పెడుతుంది. ఒక స్టోన్ పైన పెట్టుకొని ఇంకొక స్టోన్ తీసుకొని 16 times ఇట్లా హిట్ చేసి ఆ పేగును కట్ చేసుకుంటుంది సార్. కట్ చేసుకుని మూడేసుకుంటుంది. సో మళ్ళీ కొంచెం ముందు పోయిన తర్వాత ఎక్కడ ఉండాలని చెప్పేసి అంటే ఒక శ్మశానం కనబడుతుంది అన్నట్టు సార్. ఆ శ్మశానం కాడికి పోయిన తర్వాత పాప ఏడుస్తూ ఉంటుంది. పాప ఏడుస్తుంటా అంటే పాపకు ఫీడింగ్ ఇవ్వాలి సార్, పాలు లాగించాలి కదా. ఏం తినలేదు. ఎట్లా అంటే మహారాష్ట్రలో అప్పుడే ఆ రోజే పిండ ప్రదానం చేసినటువంటి ఆ గోధుమ పిండి అక్కడ ఉంటుంది సార్. ఆ గోధుమ పిండిని దగ్గరికి ఇట్లా అనుకొని ఆ కాలుతున్నటువంటి శవం ఆ నిప్పులలా ఇట్లా కింద మీద ఇట్లా వేసుకొని కాల్చుకొని తిని వచ్చినటువంటి ఎనర్జీతోని ఆ బేబీకి ఫీడింగ్ చేయడం అనేది జరుగుతుంది. అక్కడనే ఆ శవాలు పారేసినటువంటి ఆ బ్లాంకెట్స్ అవి రాత్రంతా కప్పుకొని ఆ చలిలో ఆ నైట్ అంతా అక్కడ ఉండడం జరుగుతుంది. సో ఫైనల్లీ నెక్స్ట్ డే ఏమవుతుంది అని అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోతుంది. అమ్మ వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయకపోతే నా జీవితం నేను బ్రతుకుతా అని చెప్పేసి సూసైడ్ చేసుకుందామని ఒక రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్తుంది. రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి, ఒక బెగ్గర్ ఏం చేస్తాడు అని అంటే నాకు దాహం అవుతుంది, ఆకలి అవుతుంది అని చెప్పేసి అని ఇట్లా బాధపడుతూ ఉంటాడు. నేను చచ్చిపోతా, ఎట్లాగో నేను చచ్చిపోతా, ఫస్ట్ అయితే ఆ వ్యక్తి యొక్క దాహం తీర్చి నేను చచ్చిపోతాను డిసైడ్ చేసుకుంటుంది. అక్కడ వాటర్ తీసుకుపోయి వాటర్ ఇచ్చేస్తుంది ఆమెకి. దానికి ఏం కావాలన్నా ఫుడ్ ఇచ్చేసిన తర్వాత నా కడుపు నింపినవమ్మ, నువ్వు దేవతవమ్మ అని చెప్పేసి అని ఇట్లా నమస్కారం చేస్తాడు. ఆ చిన్న ఫీల్ ఏం చేస్తుంది అంటే ఆమెలో ఒక స్ఫూర్తిని నింపుతుంది. అబ్బా అంతవరదాకా చావాలి అనుకున్నటువంటి నిశ్చయించుకున్నటువంటి ఆమె దేవత అనేటాలకు ఒక మంచి ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా నేను చావద్దు, నేను నా గురించి నేను ఏదైనా కానీ ఈ భిక్షాటన చేసేవాళ్ళు, పేద పిల్లలు, వీళ్ళందరికీ కూడా నేను వీళ్ళని హక్కున చేర్చుకుంటా అని చెప్పేసి అని ఒక సీరియస్ డిసిజన్ తీసుకుంటా సార్. తీసుకొని చావకుండా సూసైడ్ చేసుకోకుండా అదే ట్రైన్లలో ఆమె సింగింగ్ వస్తుంది, పాటలు పాడుకుంటూ బెగ్గింగ్ చేసుకుంటూ వచ్చినటువంటి డబ్బులతోని తన బేబీని కాపాడుకుంటూనే ఇంకొక ఇద్దరు ఆర్ఫన్స్ ఉంటారు కదా సార్, చిన్నపిల్లలు బెగ్గింగ్ చేసుకున్న వీళ్ళందరినీ హక్కున చేసుకుంటూ క్రమక్రమంగా సాంగ్స్ పాడుకుంటూ అది స్పీచెస్ ఇచ్చుకుంటూ అద్భుతంగా ప్రసంగాలు చేసుకుంటూ ఒక ఆర్ఫనైజ్ క్రియేట్ చేస్తుంది. ఆర్ఫనైజ్ క్రియేట్ చేసిన తర్వాత తన బేబీ ఉంటుంది కదా సార్, తన బేబీ ఉన్న తర్వాత అంటే కంపారిజన్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళేమో బయట నుంచి వచ్చినట్టు పర్సన్స్, తనేమో తన బేబీ. సో నాకు ఎప్పటికైనా కానీ వాళ్ళకంటే ఈమె మీద ఎక్కువ ప్రేమ ఉంటుందని చెప్పేసి తన బిడ్డను కూడా వేరే ఆర్ఫన్లో జాయిన్ చేస్తుంది. ఎందుకంటే ప్రేమ ఈమె మీద ఎక్కువైంది అనుకో, వాళ్ళ మీద సరిగ్గా చూసుకోనేమో అని వేరే ఆర్ఫన్లా జాయిన్ చేస్తుంది అన్నట్టు. జాయిన్ చేసిన తర్వాత ఇట్లా రకరకాలుగా క్రమంగా ఆర్ఫనైజ్ డెవలప్ కావడము, ఈమె యొక్క సేవలను గుర్తించి గవర్నమెంట్ క్రమంగా ఎన్నో అవార్డ్స్ ఇచ్చి ఒక గ్రేట్ ఈరోజు ద మదర్ ఆఫ్ ఆర్ఫన్స్ అని చెప్పుకోబడుతున్నటువంటి సింధు థాయ్, తన పేరు థాయ్, ద మదర్ ఆఫ్ ఆర్ఫన్స్ సింధు థాయ్ స్టోరీ. వా ఒక్క క్షణమే ఆ స్ఫూర్తి, ఆ స్పార్క్ ఇక్కడ వరకు తీసుకొచ్చింది. ఫైనల్లీ ఏమవుతుంది అంటే సార్, ఈ స్టోరీ మధ్యలో ఇప్పుడు
వన్ ఫైన్ డే ఏమవుతుంది అని అంటే ఒక వ్యక్తి వస్తాడు, చాలా డెవలప్ అవుతుంది, చాలా డెవలప్ అయ్యి ఎన్నో రకాలైనటువంటి మంచి అందరిని ఒక 2000+ స్టూడెంట్స్ వీళ్ళందరూ ఇట్లా మంచిగా తయారైన తర్వాత వన్ ఫైన్ డే ఒక వ్యక్తి వస్తాడు. ఒక వ్యక్తి వచ్చి అమ్మ నాకు ఆకలి అవుతుంది కొంచెం అన్నం పెట్టారా అంటే అన్నం పెట్టేస్తుంది. అన్నం పెట్టేసిన తర్వాత ఇంత బాగా చేస్తున్నావు, ఇంత సర్వీసులు చేస్తున్నావు, అసలు నీకు ఎవరు స్ఫూర్తి, నీకు ఎవరు ఇన్స్పిరేషన్ అని అంటే, నన్ను 9 నెలల గర్భంతో ఉన్నప్పుడు నా భర్త నన్ను ఇంటిలో నుంచి వెళ్ళి తన్నడమే నాకు స్ఫూర్తి, ఆ స్ఫూర్తి నుంచి వెళ్ళి ఈరోజు ఇంత నేను సృష్టించగలిగినా అని చెప్పేసి అని అంటాడు. ఆ వచ్చి ఆ తింటున్నటువంటి వ్యక్తి ఎవరు కాదు, స్వయంగా వీళ్ళ భర్తే. ఓఫో, వీళ్ళ భర్తే చూసి బాధపడతాడు, దుఃఖితుడు అవుతాడు, చాలా బాధపడి ఆ రోజు ఇక సో ఫైనల్లీ ఆమె గుర్తుపడుతుంది కానీ ఇతను గుర్తుపట్టాడు. సో ఆ వాళ్ళ భర్త కూడా అదే ఆర్ఫన్లో ఉండి ఏదో రకంగా ఇక పని చేసుకుంటూ నవ్వు రన్నింగ్ అవుతుంది. షీ వాజ్ గాట్ లాట్ ఆఫ్ అవార్డ్స్, 800+ అవార్డ్స్ వచ్చేసినాయి. అండ్ రీసెంట్లీ షీ వాజ్ అవార్డెడ్ విత్ పద్మశ్రీ ఆల్సో. సో మెనీ అవార్డ్స్. ప్రపంచం మొత్తంలో కూడా ఎంతో మంది చార్టెడ్ అకౌంట్స్ని, డాక్టర్స్ని, ఇంజనీర్స్ని తయారు చేసింది. ఎంతో మంది అమ్మాయిలకు, ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసి 40-50 మంది మనవరాళ్ళు, అల్లుళ్ళు, అంటే తన బిడ్డలు అనుకొని చేసింది కదా సార్. అంత ఒక పెద్ద కింగ్డమ్, ఒక సామ్రాజ్యాన్ని సృష్టించినటువంటి వ్యక్తి, ఒక గొప్ప ద మదర్ ఆఫ్ ఆర్ఫన్స్, సింధు థాయ్. నిజంగా గ్రేట్ మదర్, సెల్యూట్ చేయాలి మనం. ఇట్లా అంటే ఆత్మవిశ్వాసం తన ఎక్కడ అంటే చూడండి సార్, జీరో కాదు, మైనస్లు కూడా కాదు, ఎక్కడో పాతాళంలో పడిపోయినటువంటి ఆ తల్లి ఆ స్టోన్తో కొట్టుకొని అంటే ఇది వర్బల్గా ఫిక్షనల్ స్టోరీ కాదు కదా సార్, రియల్ గా జరిగిన స్టోరీ. ఆత్మవిశ్వాసం కనుక మనకుంటే ఎంతైనా సాధించవచ్చు అని చెప్పి స్ఫూర్తిగా నిలుస్తుంది. ఇది వండర్ఫుల్ క్లాసికల్ ఎగ్జాంపుల్. ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధ్యం అనడానికి. నెక్స్ట్ మరి ఆధ్యాత్మికంగా ఎవరైనా ఇలా సాధించిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు సార్. సో మిలారేపా స్టోరీ అందరికీ తెలిసే. సో ఎన్నో రకాలైనటువంటి కష్టాలు పడ్డాడు. అంటే అంతకుముందు రకరకాలైనటువంటి క్షుద్ర పూజలు అవి ఇవి నేర్చుకుంటూ ఉండేవారు. సో ఫైనలీ ఏమవుతుంది అంటే ఇతని యొక్క గురువు ఎవరంటే మార్పా దగ్గర పోయిన తర్వాత నాకు మంచి ధ్యాన విద్యని అభ్యసించాలి, ఆత్మజ్ఞానాన్ని బోధించాలని చెప్పేసి అడిగి పోయిన తర్వాత చెప్పకుండా ఇతనికి ఎన్నో రకాలైనటువంటి కష్టాలను క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఒక ఇల్లు కట్టు అంటాడు, నేను ఉండడానికి ఒక ఇల్లు కట్టు అంటాడు. సో కడతా గురువుగారు అని చెప్పేసి అని కడతాడు. కట్టిన తర్వాత ఈ ఇల్లు సరిగా వాస్తుకు లేదు, కంఫర్టబుల్ లేదు, కూల్చేవని చెప్పేసి అని అంటాడు. కూల్చేస్తాడు ఒక్కడే, తనే మొత్తం, ఎవరి హెల్ప్ తీసుకోవద్దు. పెద్ద పెద్ద బండలు స్టోర్స్ అన్ని అరేంజ్మెంట్ చేసుకుంటూ కట్టాలి. కట్టిన తర్వాత ఇది నాకు నచ్చలేదు, ఇది బాగాలేదు, అది బాగాలేదు అని చెప్పేసి కూల్చుతాడు. కూల్చిన తర్వాత అయ్యో గురువుగారు ఇట్లా అన్నారు కదా అని చెప్పేసి అని మళ్ళీ ఒక ఇల్లు కడతాడు. మళ్ళీ ఒక ఇల్లు కట్టిన తర్వాత అది కొండ మీద. అరే నేను ఒక స్టైల్ చెప్తాంటే నువ్వు 10 ఇట్లెందుకు చేస్తున్నారో మళ్ళీ కూలుస్తుంటాడు. ఇట్లా ఎన్ని ఇల్లులు కడతాయి సార్, ఎన్ని ఇల్లులు కట్టినా అవన్నీ కూల్చడం అని చెప్పేసి చివరకు మొత్తం తన శరీరం మొత్తం కూడా ఛిద్రం అయిపోతుంది. ఏదేమైనప్పుడు ఫైనల్ ఏమవుతుంది అని అంటే, సార్ ఎన్ని ఇల్లులు కట్టినా నువ్వు కూల్చే అంటే ఏంటి నా గురుగారికి ఇంత చేసినప్పటికి కూడా నాకు ఏం చెప్పట్లేదు, ఇంత మంచి అంటే ఒక ఇల్లు కట్టడం అంటే ఒక వ్యక్తి మామూలు విషయం కాదు, అందరు కలిస్తేనే 1 year పడుతుంది, ఒక్కడే అంటే ఎంత. అట్లాంటి మిలారేపా యొక్క స్టోరీ ఒక అద్భుతం. ఆత్మవిశ్వాసం అంటే తను ఏదైతే సాధించాలనుకున్నాడో, గురువు దగ్గర నుంచి ఏదైతే పొందాలనుకున్నాడో, ఎన్ని కష్ట నష్టాలు, ఎన్ని ఒడిదుడుకులు పెట్టినా కానీ ఇక్కడ మనం క్లారిటీ ఇవ్వాలి ప్రతి యువతకి. తను ఎందుకు అలా కష్టపెట్టబడ్డాడు అంటే, తన ఫ్యామిలీని తన బంధువులు మోసం చేశారు, వాళ్ళపైన నేను కక్ష తీర్చుకోవాలి అని క్షుద్ర పూజలు నేర్చుకొని వాళ్ళని ఏదో చేసేద్దామని నేర్చుకుంటాడు. అది సాధ్యం కాదని తెలుసుకొని, ఇది సరైన మార్గం కాదని తెలుసుకొని సరైన మార్గం కోసం మరొక గురువుని పట్టుకుంటాడు. అంటే చేయకూడని దారిలోకి వెళ్ళాడు కాబట్టి అదంతా కర్మ క్లియర్ చేసుకోవడానికి ఇన్ని పెట్టారు. లాస్ట్కి ఏమయ్యాడు? సో ఫైనల్లీ ఏమైంది అంటే, తను ఏదైతే సాధించాలని అనుకున్నాడు గురువు గారి దగ్గర నుంచి వెళ్ళి, అంటే అంతకుముందు చేసినటువంటి ఆ నెగిటివ్ ఆ కర్మలన్నీ కూడా ఈ గుళ్ళు కట్టడం ఇవన్నీ కూల్చడంలో మొత్తం కూడా శూన్యం అయిపోయింది. సో మనసు మొత్తం కూడా డైవర్ట్ అయిపోయింది, మంచిగా సన్మార్గంలోకి వచ్చేసిండు. అప్పుడు గురువు నుంచి వెళ్ళి ఏదైతే బ్లెస్సింగ్స్ కావాలని అనుకున్నాడో, ఏదైతే బ్లెస్ చేయాలనుకున్నాడో ఆ తత్వం మొత్తం గురువు చెప్పబడ్డాడు. అందరికంటే మార్పా యొక్క శిష్యులల్లా, మార్పా యొక్క ఈ శిష్య పరంపరలో అందరికంటే గొప్ప శిష్యుడు ఎవరని చెప్పబడితే మిలారేపగా
అభివృద్ధి చెందిండు. గ్రేటెస్ట్ స్పిరిచువల్ మాస్టర్ అయ్యాడు. గ్రేట్ సీక్రెట్స్ మొత్తం కూడా మిలారెప్పకు చెప్పడం జరిగింది. ఈ రోజు మనకు వన్ ఆఫ్ ద అంటే స్పిరిచువల్, మనదంతా స్పిరిచువల్ సొసైటీ కాబట్టి మన స్పిరిచువల్ మాస్టర్స్ అందరికీ కూడా నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, సో అందరూ పారిపోతున్నారు సార్. ఎట్లా అంటే పేరుకే ప్లాట్ఫామ్ స్పిరిచువాలిటీ. సో బయట ఏదైనా చిన్న సిచ్యువేషన్ కాగానే ఇందులో నుంచి వెళ్ళి మళ్ళీ అడిపోయి, సో నేను ధ్యానం తర్వాత చేసుకుంటా, రైట్, తర్వాత మెడిటేషన్ చేసుకుంటా, ఫస్ట్ నాకు జాబ్ రావాలి, రైట్, ఏదైనా కానీ XYZ ఎగ్జామ్షన్స్ నాకు అది అవసరం లేదు. నేను ఏమంటున్నా అంటే, మీ కష్టాలను కనుక అంటే స్పిరిచువల్ ఆస్పిరెంట్స్కి అందరికీ నేను చెప్పేటువంటి పారిపోకు మేలుకో ధ్యాన యువ కార్యక్రమం నుంచి నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, కష్టాలు వచ్చేదే ఇందులో ప్రాపంచికం కంటే ఇంకా స్పిరిచువాలిటీనే ఎక్కువ వస్తాయి. ఎవరికి రాలేదు సార్ కష్టాలు? రాఘవేంద్ర స్వామికి రాలేదా? షిరిడి సాయిబాబాకి రాలేదా? అండ్ రామకృష్ణ పరమహంసకు రాలేదా? స్వామి వివేకానందకి రాలేదా? ఓషోకు, జీసస్ నేమ్ చేసారు సార్. ఫైనల్లీ జీసస్ నేమ్ చేసిళ్ళు. ఏ రోజైనా నీ కాలుకు ముళ్ళు గుచ్చుకుంటేనే అమ్మ అని అంటావు. జీసస్ శిలువ వేసేసి మొత్తం మేకులతో కొట్టేసి అంత కష్టం పడు. సో ఇట్లా ప్రతి గురువుకు కూడా కష్టాలు, అనంతమైనటువంటి కష్టాలు ఉన్నాయి కదా. రమణ మహర్షికి ఇంత పెద్ద పుండు లాస్ట్కు ఫైనల్గా. అంటే వాళ్ళు పారిపోలేదు కాదు సార్. ఇక్కడ విషయం ఏంటంటే, మనం ఏమనుకుంటే స్పిరిచువల్ పాత్ అనేది ఏదో పూల వర్షం అనుకుంటున్నారు, ఏదో అద్భుతాలు సృష్టించుతా కాదు. ఇది పూల బాట కాదు, ఇది ముళ్ళ బాట. ఎవరైతే సాధించాలనే తపనతోని కనుక ఉండి, నీకేం కావాలి, ఎన్లైటైన్మెంట్ కావాలన్నా, లేకుంటే ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క మాధుర్యాన్ని ఆ యొక్క ఆనందాన్ని నువ్వు పొందాలి అని అంటే ఇక్కడనే ఉండాలి. ఏదేమైనప్పటికీ కూడా అని చెప్పేసి అని మిలారెప్ప స్టోరీ ద్వారా మన స్ఫూర్తిని పొందాలి. రైట్, వండర్ఫుల్. ఇప్పుడు ఇవన్నీ పొందాలంటే, తట్టుకొని నిలవాలంటే చేయాల్సిన సాధనలు ఏంటి? ఫస్ట్ సార్ మనకు తపన ఉండాలి సార్. తపన సాధించాలనే తపన కనుక నీకుంటే, వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే, యద్భావం తద్భవతి, యా మతి సా గతిర్భవేత్. కాబట్టి నీకు తపనగా అపరిమితమైనటువంటి తపన ఉండాలి. వజ్ర సంకల్పం కనుక ఉండి దాన్ని గనక పెట్టుకున్న తర్వాత ఆ సంకల్పానికి నీకు ధ్యానం తోడు కావాలి. ధ్యానం చేయాలి. సాధన అంటే ఇదే. మనోళ్ళు ప్లాట్ఫామ్లో ఉన్నప్పటికీ కూడా ధ్యానం ఏదో లైట్ తీసుకుంటూ ఉంటాంటారు. నెవ్వర్, నువ్వు ఎవరితో ఏం మాట్లాడికి చెయ్యి. సాధన చేస్తున్నటువంటి క్రమంలో నీ లోపలికి నీ అంతర్ ప్రయాణాలు నీకు జరుగుతూ ఉంటాయి. ఇన్ని రోజులు బయట ప్రయాణించిన 1000 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు బయట ఎక్స్టర్నల్ జర్నీ చేసినాం. ఇంటర్నల్ జర్నీ కావాలి అని అంటే ధ్యానం, అపారమైనటువంటి ధ్యానం చేస్తేనే నీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, అపారమైనటువంటి ఆత్మశక్తి పెరుగుతుంది. కాస్మిక్ ఎనర్జీ ద్వారా ఆత్మశక్తి పెరుగుతుంది. ఆత్మశక్తి ద్వారా అపరమైనటువంటి ఆత్మవిశ్వాసం వస్తుంది. తద్వారా నువ్వేం కావాలనుకుంటే అది అవుతూ ఉంటా అంటాం. అంటే ధైర్యంగా నిలబడడం, రెగ్యులర్ ప్రాక్టీస్. ఇప్పుడు ఆ పారిపోవడానికి మూల కారణాలన్నీ తొలగిపోతాయి. ఈ స్పిరిచువల్గా ఉండేటోళ్ళు అందరూ కూడా సార్ పారిపోతున్నారు. అదేందో ఇదేందో మళ్ళీ బయటికి వెళ్ళిపోతున్నారు. అస్సలకే బయటికి పోవద్దు. ఏదేమైనప్పటికీ కూడా నిల్చోవాలి. ఎవరైతే నిల్చుంటారో వాళ్ళే సాధించబడతారు. సహనమే ప్రగతి. అంతే. ఎవరైతే సహనంతో నిలబడ్డారో వాటి అంచులు చూస్తారు. ఇప్పుడు మిలారప్ప ఓవర్ నైట్లో అంత గ్రేట్ మాస్టర్ అవ్వలే. ఒక జీవితకాలం పట్టింది సార్. ఆ జీవితకాలం మొత్తం అతను సాధించినటువంటి ఒక చిన్న అంశం ద్వారా మనం చెప్పుకుంటున్నాం. ఆ చెప్పుకున్నటువంటి అంశాన్ని మన నిత్య జీవితంలో మనం అప్లై చేసుకుంటే ఎంత అద్భుతం, కరతాళమకం అయిపోతుంది మన జీవితం. పారిపోవద్దు. ఏదేమైనప్పటికీ కూడా లోపల ఈ రోజు నీకు ధ్యానం కుదరకపోవచ్చు, ధ్యానం లైట్ అని, ఈ రోజు నీకు ఆనందం లోపంచెలు రాకపోవచ్చు, ఈ రోజు నీకు ఎట్లాంటి అనుభవాలు లేకపోవచ్చు, ఈ రోజు నువ్వు స్పిరిచువాలిటీ చెప్పలేకపోవచ్చు. సో ఇవి నీకు సాటిస్ఫై నీయని క్రమంలో ఏం చేస్తున్నామంటే అని చెప్పేసి పారిపోతున్నాం. నో, వాళ్ళలాగా ఉండలేకపోతున్నా, వాళ్ళలాగా తొందరగా ఎదగలేకపోతున్నా అని పారిపోవద్దు. సహనంతో ఉండి సాధన చేస్తే, పట్టుదలతో ఉంటే సాధ్యం. మూలాలు తెలుసుకోవాలి. దేని వల్ల నువ్వు సాధించలేకపోతున్నావు. సో దాన్ని ఎక్కడ అంటే అక్కడ పొగస్తున్నదంటే అర్థం ఏంటి సార్? పొగస్తున్నదంటే అర్థం ఏంటంటే అక్కడ నిప్పు ఉన్నదని అర్థం. ఎక్కడో నిప్పు ఉంది, ఆ నిప్పు ఉన్న దగ్గరికి పోవాలి. పొగస్తుందని అర్థం. అంతే కదా. నువ్వు నీకు ఒకటి వస్తలేదు అని అంటే నువ్వు దానికి కారణమైనటువంటి మూలం దగ్గరికి వెళ్ళాలి. అక్కడ మనకు మందేస్తే ఇవన్నీ కూడా మనకు సెట్ అవుతాయి. సూపర్ ప్లాన్. అండ్ చివరగా యువర్ మెసేజ్ టు యూత్. రెగ్యులర్ ప్రాక్టీస్ అంటే దేన్ని కూడా
వన్స్ అగైన్ పారిపోకు మేలుకు అనేటువంటి మన యొక్క టైటిల్లో దేని నుంచి కూడా మనం పారిపోవడానికి కారణమైనటువంటి మూలాల్లోకి గనక వెళ్ళి దేనివల్ల నేను పారిపోతున్నాను దానికి మీరు అపోజిట్గా రెగ్యులర్ కన్సిస్టెన్సీగా మన ప్రాక్టీస్ అయినా కానీ చెప్తున్నా కదా సార్, సంతోషం, ఉల్లాసం, ఉత్సాహం, శరీరం పడిపోయేంత వరకు కూడా నువ్వు ఎప్పుడు కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా మాత్రమే ఉండాలి. నీ ఉల్లాసం ఉత్సాహమే నీకున్నటువంటి గొప్ప ఆయుధం. నువ్వు కనుక జాయ్తో కానీ లేకుంటే నీది ఏది కూడా నీ మైండ్ యాక్సెసింగ్ ఉండదు. అలాగే ధైర్యము, ఉల్లాసము, ఉత్సాహము, యాక్టివ్నెస్, రెగ్యులర్ ప్రాక్టీస్, ఇవన్నీ కూడా నువ్వు ఏదైతే సాధించాలనుకుంటున్నావో ఇవన్నీ కూడా నీ క్వాలిటీస్ మన జీవితంలో కనుక రోజు కన్సిస్టెన్సీగా ప్రాక్టీస్ చేసుకుంటే నువ్వు ఏదనుకున్నా కానీ అది సాధించుకోవచ్చు. సూపర్ చిరు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో ఇదండి ఈనాటి ధ్యాన యువ విత్ చురు. విన్నాం కదా, ఎందుకు పారిపోవడానికి కారణాలు ఏంటివి, మరి మేల్కోవాలంటే ఏం చేయాలి, అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. ఈరోజు మీరు కామెంట్ విండోలో మెన్షన్ చేయండి మీకు ఏది బాగా నచ్చింది, ఈ రోజు నుంచి దేని నుంచి పారిపోకుండా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు అనేది అందులో మెన్షన్ చేసి మరిన్ని అద్భుతమైన విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయాలని కోరుకుంటూ డివిఎం గ్లోబల్ యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో ఉంటుంది. యువతకి, విద్యార్థులందరికీ ఇది ఫార్వర్డ్ చేయాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.